వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ఏవీరావు వీధిలో కాపురం ఉంటున్న శ్రీనివాసులు ఉదయం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోనేరు వద్ద శ్రీనివాసులు చెప్పులను గుర్తించి కోనేరులో పడిపోయాడని అనుమానంతో రెస్క్యూ టీంకు సమాచారం అందించడంతో అధికారులు సుబ్బరాజు, శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని కోనేటిలో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో యువకుడి మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా నరసాపురం కోటుపల్లి వారి సెంటర్లో ఆయన విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం, జనసేన పార్టీ నాయకులు చాగంటి మురళీకృష్ణ, నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు, ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటుపల్లి వెంకటేశ్వరరావు, కోటుపల్లి బ్రహ్మానందం, దాసరి శ్రీనివాస్, దివి సత్యన్, రంగా అభిమానులు పాల్గొన్నారు. వంగవీటి మోహన రంగారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినటువంటి కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజున రంగా గారి యాజిటేషన్ లో ఇదే సెంటర్ నుంచి మా కోటిపల్లి సోదరులు మేము కలిసి ఆ రోజున ఉద్యమం స్టార్ట్ చేసి ఆ రోజున కర్ఫ్యూని కూడా ఎదురించి రంగా గారి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. ఆయనకి నిజంగా కూడా ఎంతమంది ప్రజల భాగస్వాములు పాల్గొన్నారంటే నేను నిజంగా కూడా ఊహించలేము. ఈవేళ మన నరసాపురమే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఆ రోజున రంగా గారికి అండగా నిలబడ్డారు. ఈ రోజు వరకు కూడా రంగా గారిని అందరూ కూడా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటువంటి వ్యక్తి ఆయన యొక్క విగ్రహావిష్కరణలో మాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా మన కోటిపల్లి వారి వీధిలోని మళ్ళీ కొత్తగా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం మనం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి వంగవీటి మోహన్ రంగా గారంటే ఒక కాపుల మనిషి కాదు, అతను ప్రజానాయకుడు. ఎవరైతే లేబర్లు ఉన్నారో, ఎవరైతే దళిత ఈ ఎస్సీస్ బీసీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయటానికి ఆయన అప్పుడు నిరాహార దీక్ష చేయడు. ఆయన సైట్స్ గురించి ఆ టైంలో ఆయన్ని చంపేయడం జరిగింది. నిజంగా ఆయన బతుకుంటే ఈ పాటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా సీఎంగా ఉందుడు. అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తిని అప్పుడు చంపేయడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా పేదలకే అతను జీవితం అర్పించాడు, అంతేగాని ఇదేదో వంగవీటి మోహన్ రంగ్ అంటే కాపులు అనుకుంటే మట్టుకి అది అవాస్తవం. అన్ని క్యాస్ట్లకి సంబంధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం ఆవిష్కరించే అవకాశం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి మనం కూడా ఆయన ఎవరి గురించి అయితే ఫైట్ చేశాడో వాళ్ళకి మనం న్యాయం చేసే విధంగా మనమంతా కూడా ఆయన బాటలో పయనించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ తెలియజేసుకుంటూ ఈరోజు మన కోటిపల్లి వారి వీధిలో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మనందరం గమనించవలసింది ఒకటే, ప్రతి గ్రామంలోని ఎలా అయితే రామాలయం ఉందో అదేవిధంగా ప్రతి ఊర్లోని కూడా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఉంది. ఇవాళ ఆయన ఏదో కులానికి మతానికి ఆయన అడ్డగట్టేశారు, కులం అడ్డగట్టేశారు తప్ప ఆయన ఏ కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారు. మా తరం వాళ్ళు మేము చూడకపోయినప్పటికీ కూడా ఆయన మా అందరికీ కూడా స్ఫూర్తి. ఇవాళ లేనటువంటి వాళ్ళకి ఏదో చేయాలనే తపనతోటి ఆ రోజున ఆయన దీక్ష చేస్తే ఆయన చంపేస్తారని ఆయన తెలుసుండి కూడా నేను చచ్చిపోయినా పర్లేదు పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు దీక్షలో కూర్చుని అమరుడైన వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగా గారు. ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. రంగా గారి వర్ధంతి కోటిపల్లి వారి సెంటర్ లో రంగా విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కోటిపల్లి వెంకటేశ్వర నా సోదరుడు బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉన్నా సరే ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆయనకి నేను మా కుటుంబం అందరూ కూడా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారం చేస్తూ, రంగా విగ్రహం రంగా గారి కార్యక్రమ విధానంలో ఎంతో మేము జైల్లో కూడా వెళ్ళాము.
రంగా గారి విషయంలో ఎంతో జైలుకి ఆయన అన్నట్టుగా మరి త్యాగంటి మురళీకృష్ణ గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో రామాలయంలాగా రంగా గారి విగ్రహాలు పెట్టారు. రంగా గారిని కూడా ఏ కులానికి సంబంధించిన వాడు కాదు, రంగా అన్ని కులాలకు సంబంధించిన వాడు. రంగాన్ని ఎప్పుడు కూడా మనం దేవుడిగా భావించాలని చెప్పి మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టిన అంశం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ ఒక వ్యక్తి పెట్టినట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి స్థానిక జంక్షన్ లో పెన్నులు అమ్ముతుంటాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని వేంగాడ పంచాయతీలోని గోమంగిపాడుకి తారు రోడ్డు నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలతో డొంకపుట్టు జంక్షన్ నుంచి గోమంగిపాడు వరకు ఉన్న 3 కిలోమీటర్ల మట్టి రోడ్డు బురదమయమైంది. అలాగే పెదబైలు మండలంలో పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ రాక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. అరకులోయ మండలంలోని దేవరపల్లి తదితర గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. వైద్య శిబిరం నిర్వహించుకుందుకు మాడగడ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ఏర్పాటు చేసిన వాహనం ముందుకు కదలలేక బురదలో కూరుకుపోయింది. ఇటీవలే రోడ్డు కోసం మట్టిని తవ్వి వదిలివేయడంతో వర్షాలకు రహదారి బురదమయమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. గత వైసీపీ పాలనా ప్రభావం అన్ని రంగాలపై పడిందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రజలకు ప్రజా ప్రతినిధులకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదంటూ ఫైర్. సముద్రంలో నిలిచిపోయిన బోటు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన కాకినాడ మెరైన్ అధికారులు. జేఎన్టీయూకే ప్రాంగణంలో 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ప్రారంభించిన ఇన్ఛార్జ్ ఉపకులపతి మురళీకృష్ణ. నర్సాపురంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.